హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నారపల్లిలో ఉన్నామండి. నారపల్లిలో గల ఎడాస్ బ్రహ్మ అపార్ట్మెంట్ అండి. ఇది టోటల్ 50 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అండి. దీనిలో మనకు కొన్ని ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయండి, ఫ్లాట్స్ ఫర్ సేల్ ఉన్నాయండి. ఈరోజు మనం ఆ ఫ్లాట్స్ చూద్దామండి. మనం ఫ్లాట్స్ చూసే ముందు ఒకసారి అపార్ట్మెంట్ ఓవర్ వ్యూ చూద్దామండి. ఇది అపార్ట్మెంట్ ఫ్రంట్ వ్యూ అండి. ఫ్రంట్ మాత్రం చాలా మంచిగా ఉందండి డిజైన్. యాక్చువల్లీ ఈ అపార్ట్మెంట్లో 2 సెలార్ పార్కింగ్ ఉన్నాయండి. ఒకటి అండర్ గ్రౌండ్ సెలార్ ఉందండి, ఒకటి నార్మల్ సెలార్ పార్కింగ్ ఉందండి. టోటల్ 50 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది ప్రాజెక్ట్ చేసిన ప్రైడ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇది నారపల్లి మెయిన్ రోడ్కి ఉంటుందండి. ఒకసారి మనం అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవుదామండి. ఇప్పుడు మనం వచ్చేసి అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా అండి. చూడండి, పార్కింగ్ ఏరియా చాలా నీట్గా ఉందండి. మనం అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. చూడండి, టోటల్ పార్కింగ్ ఏరియా ఎంత నీట్గా ఉందండి. మనం లోపలికి ఎంట్రీ అవుదామండి. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపలికి. దీనిలో ఫెసిలిటీస్ వచ్చేసి చిన్నపిల్లల కొరకు ప్లే గ్రౌండ్ ఉందండి. 2 లిఫ్ట్స్ ఇచ్చారండి. దాంతోపాటు జిమ్ ఫెసిలిటీ ఇచ్చారండి. మనం ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత ఫ్లాట్ చూద్దామండి ఒకసారి. ఇది అండర్ గ్రౌండ్ సెలార్ పార్కింగ్ అండి. మనం చూసేది ఇది నార్మల్ సెలార్ పార్కింగ్ అండి. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. సరే, ఇది ఈవినింగ్ టైంలో కూర్చోనికైనా అని పిల్లలు ఆడుకోనికి ఏరియా అండి. ఇది చూడండి, చాలా నీట్గా ఉందండి. చాలా నీట్గా విశాలంగా ఫుల్ వెంటిలేషన్తో ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది. చూడండి, ఇలా 2 లిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. ఒక లిఫ్ట్ ప్రాబ్లం అయినా ఇంకో లిఫ్ట్ ఉంటుందండి మనకి. అడిషనల్గా 2 లిఫ్ట్స్ ఇచ్చారండి. 2 లిఫ్ట్స్ ఇచ్చారండి. దాంతోపాటు మనకి స్టెప్స్ కూడా చాలా విశాలంగా ఇచ్చారండి. చూడండి, ఇవి స్టెప్స్ అండి. ఎమర్జెన్సీ పర్పస్లో స్టెప్స్ కూడా ఉన్నాయండి మనకి. ఈ చూడండి, మనకి ఇక్కడ అపార్ట్మెంట్లో ఇది అపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీస్ రూమ్ అండి. దాంతోపాటు అపార్ట్మెంట్ వాళ్ళు జిమ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనం చూస్తున్న జిమ్ అండి. జిమ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఆల్ 70% ఫ్లాట్స్ ఆక్యుపెన్సీ అయిపోయిందండి. ఇంకా 20 to 30% మాత్రమే మిగిలి ఉన్నాయండి. మీకు కనుక నచ్చితే ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇది జిమ్ లోపల వ్యూ అండి. ఇది జిమ్ లోపల అండి. ఈ జిమ్ లోపల అండి. ఇప్పుడు ఒకసారి మనం ఫ్లాట్స్లోకి వెళ్ళి ఒక ఫ్లాట్ చూద్దామండి. ఈరోజు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది చూడండి, మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇప్పుడు మనం ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇది ఫ్లాట్ అండి. అపార్ట్మెంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసేది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది హాల్ అండి. హాల్ చూసారు, చాలా విశాలంగా ఉందండి. వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారండి. చూడండి, విండోస్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందండి. ఇది విండోస్ అండి. ఇది మనం అపార్ట్మెంట్ లోపల ఉన్నామండి. ఇది హాల్ అండి. ఇది హాల్ అండి. హాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి, దాంతోపాటు మనం లోపలికి ఎంటర్ అయితే వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి. చూడండి, బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఇచ్చారండి వీళ్ళు. ఇది బెడ్రూమ్ అండి. చూడండి, టోటల్ కలరింగ్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ వర్క్ టోటల్ కంప్లీట్ అండి. రెడీ టు మూవ్ ప్రాపర్టీస్ అండి. ఆల్రెడీ 70% ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నాయండి ఈ ఫ్లాట్లలో. ఇప్పుడు మన బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తున్నామండి. మనం మళ్ళీ హాల్లోకి వచ్చామండి. చూడండి, మనం ఇప్పుడు ఒకసారి కిచెన్లోకి ఎంటర్ అవుదామండి. ఇక్కడ చూడండి, హాల్లో మనకు ఒకటి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం దాంతోపాటు కిచెన్లో ఎంటర్ అయ్యాం. చూడండి, ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందండి. కిచెన్లోకి వెళ్ళి మనకు ఒక బాల్కనీ ఇచ్చారండి. చూడండి, ఒకసారి మనం బాల్కనీలోకి వెళ్ళి చుట్టుపక్కల ఏరియా ఎలా ఉందో చూద్దామండి. ఇందులో చూడండి, మనం బాల్కనీలో వచ్చామండి. చుట్టుపక్కల ఏరియా అండి, అపార్ట్మెంట్ చుట్టూ సరౌండింగ్ ఏరియా అండి. ఇది చూడండి, చాలా నీట్గా ఆల్మోస్ట్ అన్ని న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ మాత్రమే ఉన్నాయండి. అపార్ట్మెంట్ కూడా సరౌండింగ్ ఏరియా మొత్తం గార్డెనింగ్ చేశారండి. చెట్లు చాలా బాగున్నాయండి.
ఇప్పుడు మనం మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది చూడండి, డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి. హాల్లోకి వెళ్ళి వచ్చేసి మనం ఇంకో బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి, మనం బాల్కనీలోకి ఒకసారి బయటికి వెళ్ళి ఒకసారి ఏరియా ఎలా ఉందో చూద్దామండి. అది అపార్ట్మెంట్ మాత్రం వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారండి. 4 సైడ్స్కి వెళ్ళి వెంటిలేషన్ వస్తుందండి మనకి. చూడండి, అపార్ట్మెంట్ మనం బయట వ్యూ చూస్తున్నామండి. ఇది అపార్ట్మెంట్ టోటల్ సరౌండింగ్ ఏరియా అండి. ఇది అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఏరియా అండి. చుట్టుపక్కల చూడండి, మనకి అపార్ట్మెంట్ వల్లే చాలా ప్లాంటేషన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది హాల్లోకి వచ్చామండి. ఒకసారి మనం అపార్ట్మెంట్ కింద పార్కింగ్ ఏరియా ప్లస్ సరౌండింగ్ ప్లాంటేషన్ ఎలా ఉందో చూద్దామండి. ఈ టోటల్ పార్కింగ్ ఏరియా అండి. చుట్టుపక్కల చూడండి, చాలా ప్లాంటేషన్ చేశారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇది టోటల్ అపార్ట్మెంట్ అండి. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.